ఆ తర్వాత సెక్రటేరియట్ కు చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులను తప్పించుకుని సెక్రటేరియట్ వద్ద ఉన్న కంచె దూకి అక్కడికి చేరుకున్నారు. ఇక సచివాలయం ప్రధాన గేటు ముందు యూరియా కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. సచివాలయం వద్ద బీఆర్ఎస్ మెరుపు ధర్నాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. అనుకున్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో మొత్తంగా కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా కనబడుతోంది. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. సో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి యూరియా కొరత పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉదయం నుంచి కూడా అసెంబ్లీ ఆవరణంలో ఆందోళన చేస్తా ఉన్నారు. సో అసెంబ్లీ ఆవరణం నుంచి ర్యాలీగా అగ్రికల్చర్ కమిషనర్ వద్దగా ర్యాలీగా వెళ్లారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ. సో అక్కడ కమిషనరేట్ వద్ద కమిషనర్ కలిసి వినతి పత్రం ఇద్దామని అనుకున్నా. సో అక్కడ అనుమతి లేకపోవడంతో కమిషనరేట్ ముందనే అక్కడ భారీగా కూర్చొని ధర్నా చేశారు. సో అక్కడ ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలోనే అక్కడ అరెస్ట్ చేసిన అనంతరం వాళ్ళని తీసుకెళ్తున్న క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, ఇతర హరీష్ రావు, అదే విధంగా మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్సీలు హరీష్ రావు వెంట సచివాలయాన్ని చేరుకున్నారు. పరుగున కంచె దూకి మరి సచివాలయంలోకి ఆవరణకు అడుగుపెట్టారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద మరొకసారి బైఠాయించి మేము లోపల ప్రభుత్వ పెద్దలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తాము. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూపు చూడాల్సి వస్తుంది. సో ఆ పెద్ద ఎత్తున క్యూ లైన్లు పొద్దున్న నుంచి ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు లైన్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో కనీసం దయాదాక్షిణ్యం లేకుండా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాయని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా సచివాలయం దగ్గర మెరుపు ధర్నా దిగారు. సో అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ డిమాండ్ తో హరీష్ రావు ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ బైఠాయించి ధర్నా దిగారు. సో ఈ సమయంలోనే పోలీసులు వచ్చి అనుమతి లేదని చెప్పేసి వారిని అరెస్ట్ చేస్తారు సార్. సో ఉదయం నుంచి కూడా అసెంబ్లీ నుంచి ప్రారంభమైన 10:30 నుంచి కూడా వరుసగా ఇట్లాంటి పరిణామాలు గన్ పార్క్ నుంచి వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆవరణలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆందోళనలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటిన్యూ చేశారు. సో వరుస పెట్టి ఆందోళనలతో ఉదయం ఇప్పటి వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు కూడా అనుక్షణం వాళ్ళనే అన్యాయిస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పేసి కూడా పోలీసులు ఒక టెన్షన్ పడుతూ ఉన్నారు. మరోవైపు మాత్రం యూరియా విషయంలో బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పవచ్చు. రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్. వైశాలి, శివ, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ ఈ రోజు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అసెంబ్లీలో ఈ రోజు మొదటి రోజు మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా సంతాపం తెలిపిన తర్వాత బయటకు వచ్చింది. సభ వాయిదా పడింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని చాలా కీలకంగా నిర్వహిస్తుంది. మరో పక్కగా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి యూరియా కొరత మీద ప్రధానమైనటువంటి అజెండాతో బయటికి నిరసనలు చెప్తూ అగ్రికల్చర్ కార్యాలయం దగ్గరికి వెళ్లారు. అగ్రికల్చర్ కార్యాలయం దగ్గర అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులకు. యూరియా కొరతను తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి కొరతను తగ్గించాలి, ఖచ్చితంగా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో తెప్పియాలి అనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. దాని తర్వాత వాళ్ళు వ్యాప్తంగా అక్కడే నిరసన కార్యక్రమం చేశారు. అక్కడ వాళ్ళందరినీ కూడా కేటీఆర్ ని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావుని మిగతా ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. పోలీసులు అక్కడి నుంచి తరలించి
బీఆర్ఎస్ ఆఫీస్ కొంతమందిని పోలీస్ స్టేషన్లకు తరలించాలని కూడా పోలీసు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని డైరెక్షన్ లో భాగంగా అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అక్కడి నుంచి వెళ్తూ మార్గ మధ్యలో సచివాలయం మీదుగా తెలంగాణ భవన్ కి కొంతమందిని తీసుకెళ్తున్నటువంటి ముఖ్య నేతలను తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్న సమయంలో వెంటనే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సెక్రటరియట్ దగ్గర వ్యూహాత్మకంగా బయటికి దూకినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ హరీష్ రావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ వెంటనే వ్యాన్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ సెక్రటరియట్ బయట గేట్ దగ్గర సౌత్ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, యూరియా కొరతలను నివారించడంలో ఫెయిల్ అయింది, అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలో ఫెయిల్ అయింది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన చేశారు. కాసేపు అక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తానికి సచివాలయం సౌత్ గేట్ దగ్గర నిరసన ఒక 15 నిమిషాలు చేసే లోపే వెంటనే మళ్ళీ అక్కడ పోలీసులు అక్కడ ఉన్నటువంటి హఠాత్తుగా జరిగినటువంటి ఆ పరిణామంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే వెహికల్ లో ఉన్నటువంటి పోలీసులు తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసులు పెద్దగా లేరు. సెక్రటరియట్ పోలీసులు వ్యాప్తంగా వెంటనే వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరికొన్ని వెహికల్స్ తెప్పించి వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ భవన్ కు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హరీష్ రావు చాకచక్యంగా సెక్రటరియట్ దగ్గర ముట్టడికి ఎప్పుడైతే కూర్చోవడం జరిగిందో అందరూ కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకు వెహికల్ నుంచి బయటికి ఎలా రాగలిగారు అనే దాని మీద అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఏదైనా కూడా ఒక కేబినెట్ సమావేశం, కీలకమైనటువంటి సమావేశం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ వేళ దాదాపు 2 గంటల నుంచి ఒక హైటెన్షన్ వాతావరణాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకోగలిగింది. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తోటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేయడం కానీ, దాని తర్వాత అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం కానీ, అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఒక సీనియర్ లీడర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు వ్యూహాత్మకంగా అక్కడ మళ్ళీ బైఠాయించి సెక్రటరీ గా చేయడం, నిరసన కార్యక్రమం చేయడం అనేది ఇక్కడ హైలైట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ వాళ్ళందరినీ మళ్ళీ అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. బట్ మొత్తానికి గడిచిన 2-2.5 గంటల నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కానీ, సెక్రటరీ దగ్గర కానీ భవన్ లో కూడా నిరసన కార్యక్రమం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి గడిచిన 3-4 గంటల నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణాన్ని బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేయగలిగింది. మొత్తానికి అసెంబ్లీ నుంచి నిరసన, ఎందుకంటే గణపతి బాబా మోరియా యూరియా వి వాంట్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ అటెన్షన్ అంతా వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. ప్రభుత్వం